వెల్కమ్ టు V1 మీడియా. ఏ దేశమైనా సరే ప్రగతి పదంలో ముందరికి వెళ్ళాలి అంటే ఆ దేశం యొక్క ఆర్థిక మూలాలు చాలా బలంగా ఉండాలి. ఆర్థిక మూలాలు బలంగా ఉండాలి అంటే వర్తకం, వాణిజ్యం అన్నది చాలా ఎక్కువగా జరుగుతూ ఉండాలి. పూర్వకాలంలో వర్తకం ఎలా జరిగేది అంటే వస్తు మార్పిడి పద్ధతిలో జరిగేది. ఆ తర్వాత నాణ్యాల రూపంలో నాణ్యాలను ఎక్స్చేంజ్ చేసుకోవడంలో జరిగేది. ఆ తర్వాత కాలంలో మనకి కరెన్సీ, ఇలా జనరేషన్ బట్టి వర్తకం, వాటి విలువలు కూడా మారుతూ వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతం నెక్స్ట్ జనరేషన్ మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం డిజిటల్ కరెన్సీ యుగంలో నడుస్తూ ఉన్నాము. ఆ తరువాత క్రిప్టో కరెన్సీ అన్నది నెక్స్ట్ జనరేషన్కి ఫ్యూచర్ మనీగా తయారవుతుంది. అసలు ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? క్రిప్టో కరెన్సీ యొక్క మూలాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి? అసలు క్రిప్టో కరెన్సీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడానికి క్రిప్టో కరెన్సీలో ఎంతో అనుభవం ఉన్నటువంటి ఎంటర్ప్రైన్యూర్ మనతోనే ఉన్నారు. ఆయన ఎవరో కాదు, నల్లగుంట్ల సంజీవ్ గారు. నమస్తే సంజీవ్ గారు. నమస్తే సార్. అసలు ఈ క్రిప్టో కరెన్సీ అన్నది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? దాని మూలాలు ఏంటి? ఈ క్రిప్టో కరెన్సీ మీద చాలా వదంతులు కూడా ఉన్నాయి. వీటి గురించి ఈరోజు మనం కొద్దిగా ఇన్ బ్రీఫ్ డిస్కషన్ చేద్దాం. తప్పకుండా. అసలు క్రిప్టో కరెన్సీ యొక్క మూలాల గురించి చెప్పండి. అసలు వాణిజ్యం అంటే ఏంటి? ఈ వేరియేషన్స్లోంచి మీ మాటల్లో చెప్పండి సార్. షూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు సంజీవ్ కుమార్ అండి. ఈ క్రిప్టో కరెన్సీ అనేది వాస్తవానికి 2008లో సతోషి నకమోటో అనే వ్యక్తి ఈ క్రిప్టో కరెన్సీని కనిపెట్టడం జరిగింది. మొట్టమొదటి క్రిప్టో కరెన్సీ మన ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే బిట్ కాయిన్, మీరు వినే ఉంటారు బిట్ కాయిన్ పేరు కూడా. 2008లో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది సతోషి నకమోటో అనే వ్యక్తి. సో దీన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీ బేస్లో ఈ క్రిప్టో కరెన్సీని జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఇది డీసెంట్రలైజేషన్ అనే విధానం ద్వారా, దీనికి ఎటువంటి సెంట్రలైజ్ విధానం లేకుండా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల ద్వారా జరగబడే మార్పు విలువని క్రిప్టో కరెన్సీ అంటారు. ఇది డిజిటల్ రూపంలో మాత్రమే ఉంటుంది. దీనికి ఎటువంటి ఫిజికల్ రూపం అనేది ఉండదు. అంటే నాణ్యాలు కానీ నోట్లు కానీ ఉండవండి. ఆ విధంగా స్టార్ట్ అయింది 2008లో. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు దీన్ని లీగలైజ్ చేయడం కూడా జరిగింది. ఎల్ సాల్వడార్ అనే ఒక కంట్రీ ఆల్రెడీ లీగలైజ్ చేయడం జరిగింది క్రిప్టో కరెన్సీని. సో ఇది రాబోయే రోజులు, అంటే రాబోయే తరాలంతా కూడా ఈ క్రిప్టో కరెన్సీ ద్వారానే ట్రాన్సాక్షన్ చేసే అవకాశాలు అనేవి ఉన్నాయండి. అయితే ఈ క్రిప్టో కరెన్సీ గురించి తెలుసుకోవాలంటే ముందు అసలు మారకపు విలువ, అంటే స్టార్టింగ్లో బిజినెస్ ఎలా జరిగాయంటే కేవలం వస్తు మార్పిడి ద్వారా, పంట మార్పిడి ద్వారా ఒకరి దగ్గర ఉన్న వస్తువులు ఇంకొకరు తీసుకోవడం, ఇంకొకరు వస్తువులు ఇంకొకరు తీసుకోవడం, పంట మార్పిడి ద్వారా వ్యాపారం జరుగుతూ ఉండేది మారకం. తర్వాత ఈ పంట మార్పిడిలో విలువలు, అంటే సమాన విలువ లేకపోవడం వల్ల కొత్త నగదును కనిపెట్టడం జరిగింది. ఆ నగదు పేరే గవ్వలు అంటారండి. గవ్వలు అంటే స్టార్టింగ్లో ఉన్నటువంటి కరెన్సీ పేరు గవ్వలు అంటారు. ఇప్పుడు మన వాడుక భాషలో కూడా చిల్లి గవ్వ కూడా లేదంటూ ఉంటారు జనరల్ మాట్లాడినప్పుడల్లా. అది పెద్దలు ఒక సామెతలాగా వచ్చింది. చిల్లి గవ్వ అంటే గవ్వలు ఒకప్పుడు కరెన్సీ అనమాట. ఆ గవ్వకి ఎప్పుడైతే చిల్లు గవ్వ అంటే దానికి రంధ్రం పడితే చిల్లు గవ్వ అనేవాళ్ళు, అంటే రంధ్రం పడితే దాని వాల్యూ కొంచెం తక్కువ చూసేవాళ్ళు. సో ఈ గవ్వలు కూడా విరివిగా దొరకపోవడం వల్ల దాన్ని నెక్స్ట్ కాయిన్స్ అనేవి పుట్టడం జరిగింది. ఆ కాయిన్స్ ఎలా ఉండే సిల్వర్ కాయిన్స్, గోల్డ్ కాయిన్స్, దాని తర్వాత మనం ఇప్పుడు చూస్తున్న కరెన్సీ నోట్స్ కానీ ఇవన్నీ. ఇప్పుడు మనందరం కూడా మన డిమానిటైజేషన్ తర్వాత ఈ కాయిన్స్ కానీ పేపర్ కరెన్సీని కానీ తగ్గించేసి, పేపర్ ప్రింటింగ్ తగ్గించేసి కంప్లీట్ డిజిటలైజేషన్ మనకి మోడీ గారు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి కరెన్సీలో మనం తీసుకున్నట్లయితే 60% ఓన్లీ డిజిటల్ కరెన్సీ వాడడం జరుగుతుంది, 40% మాత్రం ప్రింటింగ్ ఉంది. ఇంకా రాబోయే తరాలు అసలు ఈ నోట్ల కరెన్సీ చూస్తే అంటే రాబోయే ఒక 20-30 ఏళ్ళ తర్వాత ఈ కలర్ పేపర్స్ పట్టుకొని తిరిగారా మీరు అని కూడా అడిగే పరిస్థితి వస్తుంది. సో ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ బి డిజిటలైజేషన్. ఇప్పుడు చూడండి, మనం టీ తాగి, కాఫీ తాగి కూడా 10 రూపాయలు ఫోన్పే చేస్తున్నాం, గూగుల్ పే చేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ డిజిటలైజేషన్. ఒకప్పుడు డిజిటలైజేషన్ అంటే చాలామంది తెలియదు. ఫోన్పే వాడడం అంటే భయపడేవాళ్ళు, గూగుల్ పే వాడడం అంటే భయపడేవాళ్ళు. బట్ ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా, అంటే ఎంత డెవలప్ అయిందంటే డిజిటల్ ఇండియా అనేది, ఇప్పుడు మనకి సంక్రాంతి గంగిరెద్దులు ఇంటి ముందుకు వస్తే కూడా ఆ గంగిరెద్దు తలం మీద కూడా QR కోడ్ పెట్టి కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది, అంటే చందాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఆ లెవెల్కి డిజిటలైజేషన్ వెళ్ళింది. ఇవాళ అట్టుపళ్ళు వాళ్ళు, పానీపూరి వాళ్ళు, చిన్న చిన్న టీ స్టాల్ వాళ్ళు కూడా డిజిటల్ ఇండియా లాగా, అంటే డిజిటలైజేషన్ అనే ఈ మూలాలని, అంటే డిజిటలైజేషన్ అంటే ఈ ఫ్రూట్స్ని అందరూ కూడా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. దానికి అడ్వాన్స్ టెక్నాలజీనే క్రిప్టో కరెన్సీ అనమాట. సంజీవ్ కుమార్ గారు, అసలు ఈ క్రిప్టో కరెన్సీ విలువని ఎలా పరిగణలోకి తీసుకుంటారు? టెక్నికల్గా దీని వెనకాల చాలా హిస్టరీ ఉండి ఉంటుంది. అవును.
కొద్దిగా ఆ హిస్టరీ కానివ్వండి, అసలు ఈ విలువల్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, స్టార్టింగ్లో అసలు క్రిప్టో కరెన్సీ వాల్యూ ఎంత ఉండేది, ఇప్పుడు బిట్ కాయిన్ అని ఇలా నెంబర్ ఆఫ్ కాయిన్స్ మార్కెట్లో సర్క్యులేట్ అవుతున్నాయి. అవును. పబ్లిక్ అంతా కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నారు. ఏ కాయిన్ మంచిది, ఏ కాయిన్ ఫేక్ అన్న విషయాలు కూడా తెలియకుండా అయిపోతూ ఉంది. దీని గురించి కొద్దిగా వివరించండి. యాక్చువల్లీ క్రిప్టో కరెన్సీ విలువని ఎలా గుర్తిస్తారంటే అది మార్కెట్లో ట్రేడ్ అయ్యే విధానాన్ని బట్టి, దాంట్లో డిమాండ్ బట్టి. క్రిప్టో కరెన్సీ ఏంటంటే లిమిటెడ్ ప్రొడక్షన్ ఉంటుందండి. దాంట్లో డిమాండ్ ఎక్కువ ఉన్న కొద్ది దాన్ని ట్రేడింగ్ ద్వారా కానీ లేదా మైనింగ్ ద్వారా కానీ దాన్ని మనం డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. రెండోది మీరు అన్నట్టుగా క్రిప్టోలో ఫేక్ క్రిప్టోని ఎలా గుర్తించాలంటే ఎక్స్చేంజ్లో ఏదైతే రిజిస్టర్ అయి ఉందో ఎక్కువ మంది ఎవరైతే దాన్ని ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారో దాన్ని ఆ విధంగా మనం గుర్తించవచ్చు. మీకు కాయిన్ మార్కెట్ క్యాప్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో మీరు అసలు క్రిప్టో కరెన్సీ దాని బ్యాకప్ ఏంటి, దాన్ని తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరు, దానికి ఎటువంటి సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది, బ్లాక్ చైన్ టెక్నాలజీ వాళ్ళ ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉందో లేదనేది మనం చూడడం ద్వారా మనం అది ఫేకా కాదనేది గుర్తించవచ్చు. సంజీవ్ కుమార్ గారు, ఈ క్రిప్టో కరెన్సీ మీద జరిగేటువంటి మోసాలను కానివ్వండి, వీటిలన్నింటినీ అసలు ఎలా గుర్తించాలి? గుడ్ క్వశ్చన్ సార్. యాక్చువల్లీ ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అనేది అబ్నార్మల్ గ్రోత్ ఉన్నటువంటి ఒక రంగం ఉండేది. చాలా అద్భుతమైన రిటర్న్స్ తీసుకున్నటువంటి రంగం. ఎందుకంటే 2009లో ఎప్పుడైతే బిట్కాయిన్ స్టార్ట్ అయిందో జస్ట్ 6 పైసా అండి. మన ఇండియన్ కరెన్సీలే కేవలం 6 పైసలతో స్టార్ట్ అయిన బిట్కాయిన్ అనతి కాలంలో అంటే కేవలం 12 ఏళ్ళ కాలంలో ఆల్మోస్ట్ 40 lakhs ఒక బిట్కాయిన్ వాల్యూ వెళ్ళింది. అంటే లక్షల రెట్లలో దీంట్లో గ్రోత్ ఉంది. కాబట్టి ఎక్కడ ఏ రంగంలో అయితే ఎక్కువ గ్రోత్ ఉంటుందో దాంట్లో సొసైటీలో ఫ్రాడ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అదేవిధంగా క్రిప్టో కరెన్సీ పేరు మీద మార్కెట్లో ఎన్నో స్కామ్లు వచ్చి జనాల దగ్గర మేము కూడా బిట్కాయిన్లో పెడతాము, మేము కూడా ఒక టాప్ మోస్ట్ క్రిప్టో కరెన్సీ కంపెనీలో పెడతామని చెప్పి మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని తీసుకొని వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 100కి 90 నుంచి 95 కంపెనీలన్నీ కూడా ఓన్లీ స్కీమ్స్ వాళ్ళు డిజైన్ చేసుకొని జనాల దగ్గర డబ్బులు తీసుకోవడం వెళ్ళడం జరుగుతుంది. సో ఏది జెన్యూన్ కాదని మీరు ఎలా గుర్తించాలంటే కాయిన్ మార్కెట్ క్యాప్ అని ఉంటుందండి. వాళ్ళు చెప్పేటువంటి కాయిన్ అందులో రిజిస్టర్ అయిందా లేదా, దాని వాల్యూ ఎంత ఉంది, ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని బ్యాకప్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎవరు అందిస్తున్నారు, ఈ విషయాలు మీరు గమనించినట్లయితే ఈ ఫ్రాడ్స్ నుంచి మీరు బయటపడవచ్చు. సార్, అసలు ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారానే సైబర్ స్కామ్స్ కానివ్వండి, బ్యాంకులని హ్యాక్ చేయడం కానివ్వండి, ఇలా నెంబర్ ఆఫ్ స్కామ్స్ బిహైండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంది. వాళ్ళు దీన్ని ఎలా సెక్యూరిటీ ఇవ్వగలుగుతారు? వాస్తవానికి జనాలకి బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఇది హ్యాక్ చేసే సాఫ్ట్వేర్ అనుకుంటారు. ఇది చాలా పొరపాటు అండి. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఇట్స్ ఏ సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ ఎటువంటిదంటే దాంట్లో ఎవరు ఎటువంటి చేంజెస్ చేయలేరు, దాన్ని ఎవరు కూడా మ్యానిపులేట్ చేయలేరు, అట్ ది సేమ్ టైం దాన్ని ఎవరు కూడా ట్యాంపర్ చేయలేరు. దట్ ఈస్ కాల్డ్ బ్లాక్ చైన్. బ్లాక్ చైన్ టెక్నాలజీ వేరు, హ్యాకర్స్ వేరండి. మీ ఏ రంగంలో చూసుకున్న సాఫ్ట్వేర్లో హ్యాకర్స్ ఉంటారు. బ్యాంక్ అకౌంట్స్ని హ్యాక్ చేసి, లేదంటే మీ సెక్యూరిటీ పాస్వర్డ్స్ వాటిని హ్యాక్ చేసి, మీ ఈమెయిల్స్ హ్యాక్ చేసి మీ పేమెంట్ తీసుకునే ఛాన్సెస్ బ్యాంకింగ్ సెక్టర్లో ఉంటుంది. బట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ వీటన్నిటికీ ఒక సొల్యూషన్ అనమాట. సో బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది బిట్కాయిన్ ఎందుకు వాడారు అంటే బ్లాక్ చైన్ ఈజ్ ఏ స్ట్రాంగ్ సాఫ్ట్వేర్. ఒకప్పుడు ఇది క్రిప్టో కరెన్సీలు మాత్రమే వాడడం జరిగింది. బట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని అన్ని రంగాల్లో అంటే ప్రతి డిపార్ట్మెంట్లో, చిన్న ఉదాహరణకి మన తెలంగాణ గవర్నమెంట్ మనం తీసుకుంటే ధరణి పోర్టల్, మీకు ఐడియా ఉండి ఉంటుంది, రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్, అది రెవెన్యూ డిపార్ట్మెంట్. దాంట్లో వచ్చేసి ధరణి పోర్టల్లో ఫస్ట్ టైం బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడడం జరిగింది. అది మన తెలంగాణ గవర్నమెంట్ కూడా చేసింది అనమాట. సో బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది చాలా అద్భుతమైన ఒక సెక్యూర్డ్ సాఫ్ట్వేర్ అనమాట. అది మనకి ఎన్నో రకాల బిట్ కాయిన్స్ అన్ని మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయండి. అసలు ఎన్ని రకాల కాయిన్స్ ఉన్నాయి, వీటిల్లో సెక్యూరిటీగా మనం పర్చేజ్ చేయగలిగే కాయిన్స్ ఏంటి, వాటి యొక్క రిటర్న్స్ వీటిలన్నిటినీ మేనేజ్ చేసుకోవడానికి ఇప్పుడు వ్యాలెట్లని ఇలా నెంబర్ ఆఫ్ మార్కెట్లో యాప్స్ చాలా దొరుకుతూ ఉన్నాయి. వీటిల్లో జెన్యూన్గా ఉండే వాటిని మనం ఎలా కనుగొనటం? గుడ్ క్వశ్చన్ సార్. ఇక్కడ యాక్చువల్గా క్రిప్టో కరెన్సీలో నాణ్యత కలిగినవి ఏంటి, అసలు సెక్యూర్డ్ ఉన్న కాయిన్స్ ఏంటని మీరు గుర్తించాలంటే ఇది మీరు ఒక క్రాస్ చెక్ చేసుకోవచ్చు. కాయిన్ మార్కెట్ క్యాప్ అని ఒకటి ఉంటుందండి, మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. కాయిన్ మార్కెట్ క్యాప్ అనేది ఒక ఆథరైజ్డ్ సిస్టమ్ అనమాట. దాంట్లో ఏదైతే జెన్యూన్ బ్లాక్ చైన్ బ్యాకప్ ఉన్నటువంటి కాయిన్స్ ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్, వాళ్ళ క్యాపిటలైజేషన్ ఎంత ఉంది, వాళ్ళు ఎన్ని కాయిన్స్ రిలీజ్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ ఏంటనేది ఎవ్రీథింగ్ వాళ్ళ వైట్ పేపర్ అనేది దాంట్లో ఉంటుంది. సో దాన్ని బట్టి ఏది జెన్యూన్ ఏది ఫేక్ అనేది మీరు గుర్తించవచ్చండి. అసలు ఎన్ని రకాల కాయిన్స్ ఉన్నాయండి? కాయిన్స్ వచ్చేసి ఇప్పుడు మార్కెట్లో దాదాపు ఒక 200 పైబడి కాయిన్స్ ఉన్నాయండి. దాంట్లో టాప్ మోస్ట్ మీరు తీసుకుంటే ఒక 25 to 30 ఉంటాయి. దాంట్లో ప్రజెంట్ నెంబర్ 1 ఉన్న పొజిషన్లో ఉంది వచ్చేసి బిట్ కాయిన్ అనమాట. బిట్ కాయిన్ ఏంటంటే లిమిటెడ్ రిలీజ్ చేస్తారు. సో దాని వాల్యూ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది.
ప్లస్ దాన్ని మైనింగ్ ద్వారా మాత్రమే జనరేట్ చేయగలుగుతారు. లేదంటే ఆల్రెడీ బిట్కాయిన్ ఎవరి దగ్గర అయితే కలిగి ఉంటారో వాళ్ళ దగ్గర మీరు నగదు పే చేసి కొనుక్కోవాల్సి ఉంటుంది. అసలు కంప్లీట్గా ఈ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే కదండి? ఎస్ సార్, టెక్నాలజీ అంతా కూడా ఇది ఆన్లైన్ ట్రాన్సాక్షనే. మీ డబ్బు మీరు ఎక్కడి నుంచి ఎంత, మీరు ఎన్ని కాయిన్స్ కొన్నారు, ఎన్ని కాయిన్స్ మీరు హోల్డ్ చేశారు, ఎన్ని కాయిన్స్ మీరు ఎవరికి పంపించారు, ఎవరి దగ్గర నుంచి మీరు ఎంత తీసుకున్నారు అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డేటా అనేది ఎప్పుడు స్టోర్ అయి ఉంటుంది. అది లైఫ్ టైం ఉంటుందంటే దాన్ని ఎవరు కూడా ట్యాంపర్ చేయలేరు. అంటే జస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను కొన్ని బిట్ కాయిన్స్ కొన్నాను, ఇవన్నీ కూడా నా మొబైల్లో నా చేతిలో ఉన్నట్టే, అంతే, నేను చూసుకోవటమే. ఎస్, నేను ఎవరికి సెండ్ చేస్తే వాళ్ళకి వెళ్ళిపోయినట్టే. ఎవ్రీ ట్రాన్సాక్షన్, ప్రతి చిన్న ట్రాన్సాక్షన్ కూడా మీ దాంట్లో రికార్డ్ అవుతుంది బ్లాక్ చైన్ స్పేస్లో. రెండో, దాన్ని ట్యాంపర్ చేయడానికి ఉండదు. ఇప్పుడు జనరల్గా బయట జరిగేటువంటి ట్రాన్సాక్షన్ మీరు చూసినట్లయితే దాన్ని ట్యాంపర్ చేసేసి కొన్ని డేటా కూడా మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది, డిలీట్ చేసే అవకాశం ఉంది. వేరే మీరు క్రిప్టో కరెన్సీ తీసుకున్నట్లయితే ఇట్స్ ఏ బ్లాక్ చైన్ టెక్నాలజీ, దీన్ని ఎవరు ట్యాంపర్ చేయలేరు, మీ డేటాని ఎవరు కూడా ఎరేజ్ చేయలేరు. దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. క్రిప్టో కరెన్సీ బిజినెస్ని మార్కెట్లోకి అసలు ఎలా తీసుకెళ్ళగలుగుతారండి? అంటే ప్రతి ఒక్క బిజినెస్ కూడా మార్కెట్లోకి వెళ్ళాలంటే కొన్ని పద్ధతులు మనం ఫాలో అవుతాం. అసలు దీన్ని ఏ పద్ధతిలో మనం ఫాలో అవుతాం? మీ క్రిప్టో కరెన్సీ మార్కెట్ తీసుకెళ్లే 2 విధానాలు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఎక్స్చేంజ్ల ద్వారా లిస్ట్ అవ్వడము, రెండోది ఎక్స్చేంజ్ లిస్ట్ అవ్వడం ద్వారా దాన్ని ట్రేడింగ్ చేయడం ద్వారా కూడా మీరు మార్కెట్కి తీసుకెళ్ళొచ్చు. అట్ ది సేమ్ టైం దీన్ని రిఫరల్ ప్రోగ్రామ్ ద్వారా కూడా మార్కెట్కి తీసుకెళ్ళొచ్చు. సో కొన్ని కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు కొన్ని కాయిన్స్ లాంచ్ చేసి వాటిని పబ్లిక్లో, అంటే టీవీలో యాడ్స్ కానీ పేపర్లో యాడ్స్ ఇవ్వడం ద్వారా కానీ ఇటువంటి చేసి వాళ్ళ కాయిన్స్ని పబ్లిసిటీ చేసుకుంటారు. కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే ఈ కాయిన్స్ ద్వారా ఎవరైతే బెనిఫిట్ పొందున్నారో వాళ్ళ ద్వారా, వాళ్ళ నోటి మాట ద్వారా, అంటే మౌత్ పబ్లిసిటీ ద్వారా ఈ కాయిన్స్ని వాళ్ళు మార్కెట్ చేసుకోవడం జరుగుతుంది. దే వాంట్ టు మేక్ వెరీ హ్యూజ్ కమ్యూనిటీ, అంటే ఎక్కువ మంది దీన్ని ఉపయోగించారనుకో దాని విలువ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు పర్సన్ టు పర్సన్ మౌత్ పబ్లిసిటీ ద్వారా కూడా ఈ కాయిన్స్ని మార్కెట్ చేయడం జరుగుతుంది. సార్, మీరు చెప్తున్నట్టుగా ఈ క్రిప్టో కరెన్సీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది, ఇట్స్ ఏ వరల్డ్ వైడ్గా ఇట్స్ ఏ సింగిల్ కరెన్సీ అని చెప్తా ఉన్నారు. కానీ అన్ని దేశాలు దీన్ని యాక్సెప్ట్ చేయలేదు కదా. ప్రస్తుతం మన భారతదేశమే తీసుకుందాం, ఇంకా బిల్ పాస్ అవ్వలేదు, మరి ఇది ఇండియాలో యాక్సెప్టబుల్లా? సార్, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు చూసినట్లయితే మన ఇండియాలో కూడా క్రిప్టో కరెన్సీని గవర్నమెంట్ ఫస్ట్ లీగలైజ్ చేయలేదు. వాస్తవం చెప్పాలంటే ఇప్పటికి కూడా లీగలైజ్ లేదు. బట్ దీని మీద ఒక రెగ్యులేటరీ బాడీ అనేది పార్లమెంటరీ బాడీ ఉంది. సో దీనికి సంబంధించి కొన్ని క్రిప్టో ఎక్స్చేంజెస్ కూడా ఉన్నాయండి ఇండియాలో. కావాలంటే మీరు గమనించినట్లయితే మీకు జెప్పే అని, వజీరెక్స్ కానీ, కాయిన్ డీసీఎక్స్, ఇటువంటి ఇండియన్ ఎక్స్చేంజ్ దాదాపు ఒక 12-13 రకాల ఎక్స్చేంజెస్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. దాంట్లో మీరు రిజిస్టర్ అవ్వాలంటే ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు కంపల్సరీ కేవైసీ ఇవ్వాలండి. ప్రతి వ్యక్తి కూడా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ దాంట్లో ఇవ్వాలి. మీరు క్రిప్టో కరెన్సీ కొన్నా అమ్మిన ప్రతి రికార్డు కూడా దాంట్లో సేవ్ అయి ఉంటుంది. ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధారంలో ఉంటుంది కాబట్టి మీరు ఎంత ట్యాక్స్ పే చేయాలనేది కూడా దాని మీద బేస్ చేసుకొని ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ట్యాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు అన్నట్టుగా లీగలైజ్ కాదు, బట్ దీన్ని బ్యాన్ కూడా చేయలేదు. సో ఇప్పుడున్నటువంటి మొన్న జరిగినటువంటి 2022 పార్లమెంట్ సెషన్స్లో దీనిలో నిర్మలా సీతారామన్ గారు 30% ట్యాక్సేషన్ పరిధిలో దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్ దీని మీద బిల్ అనేది పాస్ అవ్వాల్సి ఉందండి. సంజీవ్ కుమార్ గారు, అసలు ఈ క్రిప్టో కరెన్సీలో ప్రాఫిట్స్ని ఏ విధంగా పొందవచ్చు, ఎన్ని రకాలుగా ప్రాఫిట్స్ని మనం ఇందులో గెయిన్ చేయొచ్చు? గుడ్ సార్, గుడ్ క్వశ్చన్. క్రిప్టో కరెన్సీలో వాస్తవంగా మీకు 2 రకాలుగా తీసుకోవచ్చండి లాభాలు. ఒకటి, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టి వెయిట్ చేయడం ద్వారా, అంటే దాని వాల్యూ పెరిగే వరకు వెయిట్ చేయడం ద్వారా, అంటే అది లాంగ్ టర్మ్ అనుకోవచ్చు. రెండోది ట్రేడింగ్ ద్వారా, అంటే మీరు క్రిప్టో కరెన్సీ మీద ట్రేడింగ్ అవగాహన కనుక మీరు తీసుకున్నట్లయితే డైలీ ట్రేడింగ్ చేసి కూడా మీకు ట్రేడింగ్ ద్వారా కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు. సంజీవ్ కుమార్ గారు, ఈ క్రిప్టో కరెన్సీని మనం నగదుగా పరిగణించవచ్చా, లేదంటే ఒక ఆస్తిగా కింద పరిగణించవచ్చా? ఎస్ సార్, ఇప్పుడు యాక్చువల్గా మార్కెట్లో, అంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు దీన్ని లీగలైజ్ కూడా చేయడం జరిగింది. ఉదాహరణ మీరు ఆల్ సెల్వడార్ అనే ఒక కంట్రీ ఉంది, దాన్ని లీగలైజ్ చేయడం జరిగింది. సో అక్కడ మీకు నగదుగా కూడా పరిగణించడం జరుగుతుంది. బట్ కొన్ని దేశాలు దీన్ని అసెట్ క్లాస్గా మాత్రం తీసుకున్నారు. ఉదాహరణకి మన ఇండియా కనుక తీసుకున్నట్లయితే దీన్ని అసెట్ క్లాస్కి తీసుకురావాలని ఒక మన సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ ఆలోచనలో ఉంది. సో అసెట్ క్లాస్ అంటే ఉదాహరణ మీ దగ్గర బంగారం కొనుగోలు చేశారు మీరు, బంగారం నగదు కాదండి, బంగారం ఒక అసెట్, ఒక ఆస్తిలాగా ఎట్లయితే పరిగణిస్తామో క్రిప్టో కరెన్సీ కూడా మీరు బంగారంలాగా ఒక ఆస్తిగా పరిగణించే అవకాశం ఉంది. ఈ క్రిప్టో కరెన్సీలో షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్, లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ని ఎలా పొందవచ్చు? క్రిప్టో కరెన్సీలో వచ్చేసి మీకు ట్రేడింగ్ అవగాహన ఉన్నట్లయితే షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కూడా తీసుకోవచ్చండి. అంటే తక్కువ రేట్లో మీరు పర్చేజ్ చేసి మార్కెట్ అనలైజ్ చేయగలిగే నాలెడ్జ్ కనుక మీకు ఉంటే దాన్ని మీరు షార్ట్ టర్మ్లో కూడా ప్రాఫిట్ తీయచ్చు. బట్ నా అడ్వైజ్ ఏంటంటే లాంగ్ టర్మ్లో చాలా మంచి బెనిఫిట్ తీసుకోవచ్చండి. చిన్న ఉదాహరణకి 2008, 2009లో మీరు చూసుకున్నట్లయితే బిట్కాయిన్ కేవలం 6 పైసల నుంచి 6 రూపాయల వరకు ఎదిగిందండి.
బట్ ఈరోజు కేవలం 10-12 ఏళ్ల కాలం లాంగ్ టర్మ్ కనుక మీరు తీసుకుంటే 40 లక్షల నుంచి 50 లక్షల వరకు కూడా దాని విలువ పెరగడం జరిగింది. సో లాంగ్ టర్మ్ బెనిఫిట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో క్రిప్టో కరెన్సీని ఎప్పుడైనా మీరు ఒక పెట్టుబడి మాధ్యమంగా కనుక మీరు తీసుకున్నట్లయితే, ఎలాంటి ఉదాహరణ మనం ల్యాండ్ పైన పెట్టుబడులు పెడతాము, లేదా బంగారం పైన పెట్టుబడులు పెడతాము, అదేవిధంగా క్రిప్టో కరెన్సీని కూడా మీరు ఒక అసెట్ లాగా మీరు ఇన్వెస్ట్ చేసేసి మీ భవిష్యత్ తరాల గురించి మీరు హోల్డ్ చేయగలిగినట్లయితే చాలా పెద్ద మొత్తంలో లాభాలు పొందే అవకాశం ఉంది. ఇందాక మీరు అన్నట్టుగా క్రిప్టో కరెన్సీలో షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కావాలి అంటే కనుక అది ట్రేడింగ్లో నాలెడ్జ్ ఉండాలి అన్నారు. అంటే ఇట్స్ లైక్ ఇది కూడా ఒక షేర్ మార్కెట్ లాంటిదేనా? షేర్ వాల్యూస్ పెరగటం తగ్గటం ఎలా అయితే ఎలా ఉంటుందో అలా ఈ బిట్ కాయిన్స్ కూడా వాల్యూ పెరగటం తగ్గటం ఇలా ఉంటుందా? ఎస్ సార్, బిట్ కాయిన్స్ కూడా క్రిప్టో కరెన్సీ వాల్యూ ఎలా ఉంటుందంటే దాని డిమాండ్ సప్లైని బట్టిగా దాన్ని ఎక్కువ మంది కొనుగోలు చేశారనుకుని దాని విలువ పెరుగుతూ ఉంటుంది. ఎవరైతే దాన్ని ఎక్కువ మంది దీన్ని అమ్మడం మొదలు పెట్టారనుకోండి విలువ తగ్గుతూ ఉంటుంది. అదేవిధంగా షేర్ మార్కెట్ మనం అనుకున్నట్టు మీరు అన్నట్టుగా షేర్ మార్కెట్ ఎలా అయితే డౌన్ అవుతుందో, అంటే షేర్ మార్కెట్లో కూడా నష్టభయాలు ఎలాగైతే ఉంటాయో, మ్యూచువల్ ఫండ్స్లో మీరు పెట్టుబడులు పెడితే నష్టభయాలు ఎలాగ ఉంటాయో, క్రిప్టో కరెన్సీలో కూడా నష్టభయం ఉంది. సో దానిపైన మీరు అవగాహన తెచ్చుకున్నట్లయితే దీంట్లో లాభాలు పొందే అవకాశం ఉంది. షేర్ మార్కెట్లో అవగాహన ఉన్న వాళ్ళు కోట్లాది రూపాయలు ఎలాగైతే సంపాదిస్తున్నారో, అదేవిధంగా క్రిప్టో కరెన్సీలో కూడా మీరు అవగాహన పెంచుకున్నట్లయితే మంచి లాభాలు పొందే అవకాశం ఉందండి. సంజీవ్ కుమార్ గారు, ఈ క్రిప్టో కరెన్సీకి అసలు ఇంత క్రేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎస్ సార్, మంచి గుడ్ క్వశ్చన్ సార్. ఇక్కడ క్రిప్టో కరెన్సీ క్రేజ్ పెరగడానికి కారణం ఏంటంటే, ఒకప్పుడు క్రిప్టో కరెన్సీ విలువ తెలియక చాలామంది దాన్ని పెట్టుబడి పెట్టడానికి కూడా ముందు రాలేదు. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే నమ్మలేదు. ఎందుకంటే డీసెంట్రలైజ్ సిస్టమ్ అనేది డెఫీ అంటారు. డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ సిస్టమ్ అనేది ఇప్పుడు రాబోయే తరాలు ఫ్యూచర్ అంతా కూడా డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ సిస్టమ్ రాబోతుంది. సో ఈ సిస్టంలో ప్రాఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిట్కాయిన్ కానీ, ఇథీరియం కానీ, నెంబర్ ఆఫ్ రిపిల్ కానీ, ఇటువంటి టాప్ మోస్ట్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో స్టార్టింగ్ మీరు చూస్తే వెరీ వెరీ పెన్నీస్ అంటే చిల్లర డబ్బుల్లాగా స్టార్ట్ అయిన, అంటే 6 పైసా నుంచి స్టార్ట్ అయిన బిట్కాయిన్, జస్ట్ 5 రూపీస్ నుంచి స్టార్ట్ అయింది ఇథీరియం. ఇవాళ లక్షల విలువ పలకడం ద్వారా దీని వాల్యూ అనేది పెరిగింది. సో దీని క్రేజ్ పెరగడానికి కారణం ఏంటంటే అనతి కాలంలోనే, అంటే కేవలం 5-10 ఏళ్ల కాలంలోనే వందలలో వేలలో కాకుండా లక్షలలో లక్షల రెట్లు ప్రాఫిట్ పొందారు కాబట్టి ఇంత క్రేజ్ పెరిగింది. సో చాలామంది బ్యాంకులో డబ్బులు ఉంచుకోకుండా, ఇతరత్ర ఎక్కడ డబ్బులు పెట్టకుండా వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయంలో 25-30% ఇవాళ ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ పైన పెట్టుబడులు పెడుతున్నారు. కారణం ఏంటంటే ఈ ప్రాఫిట్స్ ఉన్నటువంటి రేషియో ఎక్కువ ఉంది కాబట్టి ఆ క్రేజ్ అంతా పెరుగుతుంది. సంజీవ్ కుమార్ గారు, రీసెంట్ డేస్లో నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను. నా ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి, ఇలా చాలామందిని నేను అబ్జర్వ్ చేశాను. మొన్నటిదాకా సాదాసీదా జీవితం గడిపినటువంటి వాళ్ళు ఒక్కసారే ఫైనాన్షియల్గా వాళ్ళలో చాలా మార్పులు వచ్చాయి. ఏంటంటే మేము క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్స్ అవి కొన్నాము అని చెప్పన్నారు. అసలు ఈ రేంజ్ చేంజెస్ ఉంటాయా అండి? ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. బినాన్స్ అండి వరల్డ్స్ టాప్ మోస్ట్ ఎక్స్చేంజ్ అనమాట. ఈ బినాన్స్ అనేటువంటి వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన కేవలం 2017 అంటే 2016-17 మధ్యలో ఈ బినాన్స్ అనే ఎక్స్చేంజ్ స్టార్ట్ చేయడం జరిగింది. 2017 అంటే ఇప్పుడు మనం 2022లో ఉన్నాము. అంటే కేవలం 5 ఏళ్ల కాలంలోనే ప్రపంచంలో అత్యధిక ధనవంతుల్లో సెకండ్ పొజిషన్కి వచ్చారు. అంటే మన ముఖేష్ అంబానీ గారిని కూడా వెనక్కి నెట్టి ముందుకు రావడం జరిగింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టెక్నాలజీ, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో ముఖేష్ అంబానీ లాంటి రిలయన్స్ కంపెనీ స్థాపించడానికి, దాన్ని డెవలప్ చేయడానికి 50 ఏళ్ళు పట్టింది. అటువంటి టెక్నాలజీ అనేది కేవలం 5 ఏళ్ల కాలంలో ఆయన వెనక్కి నెట్టడం జరిగింది. సో టెక్నాలజీ రాబోయే రోజుల్లో కూడా టెక్నాలజీని ఎవరైతే నమ్ముతారో, టెక్నాలజీలు ఎవరైతే యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళు ఎక్కువ మొత్తంలో బిలియనీర్స్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా మీరు తీసుకున్నట్లయితే కేవలం 2-3% పీపుల్కే క్రిప్టో కరెన్సీ మీద నాలెడ్జ్ ఉంది. సో ఆ నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు కూడా అనతి కాలంలోనే చాలా చిన్న వయసులోనే కొన్ని కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయండి. సంజీవ్ కుమార్ గారు, మీరు మీ కంపెనీ హైపర్ టెక్ గ్రూప్ అండ్ మీరు వర్క్ చేస్తున్నటువంటి హైపర్ వర్ష గురించి ప్రస్తుతం లిస్టింగ్లో మీరు ఏ రేంజ్లో ఉన్నారన్నది ఒక్కసారి మా ప్రేక్షకులకు వివరించండి. తప్పకుండా సార్. వాస్తవానికి నేను వర్క్ చేస్తున్నటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఇది హైపర్టెక్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండి. హైపర్టెక్ గ్రూప్ అనేది ఆస్ట్రేలియన్ బేస్ కంపెనీ. ఈ కంపెనీకి ఫౌండర్ ఎవరైతే ఉన్నారో మిస్టర్ రియాన్ జూ, ఆయన యాక్చువల్గా చైనీ పర్సన్ బై బర్త్ బట్ సెటిల్డ్ ఇన్ ఆస్ట్రేలియా. ఆయన ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ అండి. ఎప్పుడైతే 2008-2009లో ఈ వైట్ పేపర్ రిలీజ్ చేశారో బిట్కాయిన్ సంబంధించి, దాన్ని బాగా స్టడీ చేసిన తర్వాత ఆయన రాబోయే రోజుల్లో ఈ బిట్కాయిన్ అనేది మార్కెట్ని లీడ్ చేస్తుందనే విషయాన్ని గమనించి 2009లోనే తన సొంత పర్సనల్ కంప్యూటర్స్లో మైనింగ్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి అనమాట ఆయన. సో 2009 నుంచి ఇప్పటివరకు టాప్ 4 మైనింగ్ కంపెనీస్లో వన్ ఆఫ్ ది కంపెనీ BW.com అనేది ఏదైతుందో అది మన హైపర్టెక్ గ్రూప్ సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది కంపెనీస్ అనమాట. సో ఆ కంపెనీ వాళ్ళు వచ్చేసి 2014లో వీళ్ళు హైపర్టెక్ గ్రూప్ని స్థాపించడం జరిగింది. రియాన్జు అండ్ శామ్లీ అనే ఇద్దరు వ్యక్తులు. శామ్లీ అనే పర్సన్ ఆస్ట్రేలియన్ పర్సన్, ఈజ్ ఏ డిస్టింగ్విష్డ్ బ్లాక్ చైన్ స్పీకర్ అనమాట. ఆయన ఆస్ట్రేలియన్
గవర్నమెంట్ కూడా ఆయనకి బ్లాక్ చైన్ కింగ్ అని చెప్పి ఆయనకి ఒక బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరి సమక్షంలో వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్లో హైపర్టెక్ గ్రూప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ కంపెనీలో హైపర్ వర్స్ అనేటువంటి 5th గ్రూప్ ఆఫ్ కంపెనీ అండి. యాక్చువల్ హైపర్టెక్లో 4 గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. దీంట్లో 5th కంపెనీ వచ్చేసి హైపర్ వర్స్. సో ఈ హైపర్ వర్స్ అనే ఈ కంపెనీలో బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా, ఈ క్రిప్టో కరెన్సీ ద్వారా చాలా లాభాలు ఏవైతే ఉన్నాయో అటువంటి లాభాలని మాస్ పీపుల్ కూడా, అంటే ఒక సాధారణ వ్యక్తులు కూడా లాభాలు అందించాలనే ఒక ఉద్దేశంతో వీళ్ళు హైపర్ వర్స్ అనే ఈ కంపెనీ 2019లో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ కంపెనీలో నేను కూడా పార్టిసిపేట్ చేసి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ యూటిలైజ్ చేసుకోవడం ద్వారా ఒక మంచి లైఫ్ స్టైల్ ఇవాళ లీడ్ చేయగలుగుతున్నాను. సంజీవ్ కుమార్ గారు, ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా కానివ్వండి, క్రిప్టో కరెన్సీలు ఎన్నో ఫ్రాడ్ కంపెనీస్, నెంబర్ ఆఫ్ ఫ్రాడ్ కంపెనీస్ ఉన్నాయి. ఆన్లైన్ స్కీమ్స్, ఇప్పుడు మేము కూడా బిట్ కాయిన్స్ అమ్ముతున్నాము, మాది ఒక మంచి ఎక్స్చేంజ్ అని చెప్పి వాళ్ళు మార్కెట్లోకి వచ్చి ఇందాక మీరు చెప్పినట్టుగా వాళ్ళ స్కీమ్ని ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత వెబ్సైట్ ఉండదు, ఆ కంపెనీ ఉండదు. ఇలాంటి వాటిలన్నింటినీ ఎలా కనిపెట్టాలి? సెక్యూర్గా, అంటే మా ఇన్వెస్ట్మెంట్ని మేము సెక్యూరిటీగా ఏ పద్ధతుల్లో ఒరిజినల్ బిట్ కాయిన్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి? దీనికి ఏ కంపెనీలు ముందరకు వస్తూ ఉన్నాయి? ఓకే సార్, అయితే కంపెనీని గుర్తించడం ఎలా అంటే, ఇప్పుడు చూడండి మార్కెట్లో ఎక్కడైతే ఏ ఇండస్ట్రీలో అయితే ఎక్కువగా లాభాలు ఉన్నాయో, ఏ ఇండస్ట్రీ అయితే బాగా గ్రోత్ తీసుకుంటుందో అటువంటి ఇండస్ట్రీలో మార్కెట్లో చాలామందికి అవగాహన ఉండదు. సో అవగాహన లేని వాళ్ళు ఏం చేస్తారంటే, చాలామంది ఫ్రాడ్స్టర్స్ వచ్చేసి స్కామర్స్, మాది కూడా బిట్ కాయిన్ కంపెనీనే, మాది కూడా బిట్ కాయిన్లో పెట్టుబడులు పెడతాము, దాంట్లో మాకు లాభాలు వస్తాయి, మీకు పంచుతాం అనేది ఇటువంటి విషయాలు చెప్పి మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటి టైంలో మీరు వాటిని ఎలా గుర్తించాలంటే, అసలు వీళ్ళ బ్యాకప్ ఏంటి అంటే, ఇప్పుడిప్పుడే మార్కెట్లో వచ్చి మేము బిట్ కాయిన్లో పెడుతున్న పెట్టుబడులు, దాంట్లో మేము లాభాలు తీస్తున్నాం, మీకు ఇస్తామనే మాట చెప్తున్నారా, లేదా ఆల్రెడీ గతంలో వాళ్ళకి ఏమైనా చరిత్ర ఉందా, అంటే వాళ్ళకి 5 ఏళ్ళ 10 ఏళ్ళ లేదంటే కనీసం ఒక 3 to 4 years అనే ఎక్స్పీరియన్స్ ఉందా ఇండస్ట్రీ లేదని మీరు ఒకసారి దాన్ని గమనించుకున్నట్లయితే అప్పుడు మీరు సేఫ్ కంపెనీలో మీరు ఎంటర్ అయినట్లు లెక్క. ఎందుకంటే మార్కెట్లో వాళ్ళ లాభాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి బిట్ కాయిన్ పేరు చెప్పి చాలా కంపెనీలు వాళ్ళు సొంతంగా ఒక వెబ్సైట్ తయారు చేసుకొని మాకు ఈ లాభాలు వచ్చాయని ఆర్టిఫిషియల్గా చూపిస్తూ ఉంటారండి. ఇది ఆర్టిఫిషియల్గా చూపిస్తున్నారా, ఫిజికల్గా ఉందా లేదా అనేది మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే గూగుల్లో చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా కాయిన్ మార్కెట్ క్యాప్లో చెక్ చేసుకోవచ్చు. ప్లస్ ఎక్స్చేంజ్లో వాళ్ళ కాయిన్స్ ఉన్నాయా లేదా కూడా మీరు చెక్ చేసుకోండి. ఈ కాయిన్ మార్కెట్ క్యాప్లో వీళ్ళు చెప్పినటువంటి వాస్తవాలు పెట్టుబడులు ఉన్నాయా, వీళ్ళ మూలధనం ఉందా లేదని కూడా మీరు గుర్తించవచ్చు. సంజీవ్ కుమార్ గారు, ఈ రోజున ఇప్పుడున్నటువంటి ఆర్థిక మాంద్యంలో ఎవరన్నా ఒక లేమ్యాన్, ఒక కామన్ మ్యాన్ కొద్ది గొప్ప దాచుకున్నటువంటి అమౌంట్ని పెట్టి ఇందులోకి వచ్చి ఉన్నాడు. ఇందాక మీరు చెప్పారు షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్లో ప్రాఫిట్స్ తీసుకోవచ్చని. వీటిల్లో ఎలా ప్రాఫిట్స్ తీసుకోవచ్చు అసలు? అంటే షార్ట్ టర్మ్కేమో మీరు ట్రేడింగ్ పర్ఫెక్ట్గా చేసుకుని పెట్టుకోవచ్చు అని చెప్పారు. అది లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ తీసుకోవాలి అంటే ఎలాంటి పద్ధతులు పాటించాలి? గుడ్ క్వశ్చన్ సార్. యాక్చువల్లీ ఇక్కడ లాంగ్ టర్మ్ ప్రాఫిట్ ఎలా తీసుకోవాలి, షార్ట్ టర్మ్ మీరు అన్నట్టుగా లేమ్యాన్ దీంట్లో ప్రాఫిట్ తీయాలంటే కొంచెం ఇంపాసిబుల్. అంటే రీజన్ ఏంటంటే ఇక్కడ నాలెడ్జ్ ఉండాలి మీకు. ఎందుకంటే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటేనే, అంటే మార్కెట్లో ఏ కాయిన్స్ పెరుగుతున్నాయి, ఏది డౌన్ అవుతున్నాయి, మార్కెట్ సిచ్యువేషన్ ఏంటి, ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిప్టో కరెన్సీ సంబంధించి ఎటువంటి గవర్నమెంట్ డెసిషన్స్ ఏ విధంగా తీసుకుంటున్నారని మీరు నాలెడ్జ్ కనుక తీసుకున్నట్లయితేనే మీరు షార్ట్ టర్మ్ బెనిఫిట్, ఆ ట్రేడింగ్ బెనిఫిట్ తీసుకోగలుగుతారు. సో మీకు ఆ నాలెడ్జ్ లేదు, అంత టైం మీరు కేటాయించలేరు అనుకుంటే కనుక మీరు ఒక మంచి కాయిన్స్, అంటే మంచి రిప్యూటెడ్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో, బాగా గ్రోత్ ఉంటాయనే కంపెనీ కాయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో పెట్టుబడి పెట్టి ఒక లాంగ్ టర్మ్, అంటే ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో లేదంటే 15 ఏళ్ళలో కనుక మీరు వెయిట్ చేయగలిగితే లాభాలు తీసుకునే అవకాశం ఉంటుంది.